హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకున్నట్లు హిందీ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోలిక పూర్ణిమ కూడా పిలుస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ సందర్భంగా హోలీ పండుగ వెనకున్న కథేంటి, ఎందుకు రంగుల పండుగను జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు, అతని తండ్రి హిరణ్యకశపుడు. అతడు రాక్షస జాతికి రారాజు. చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన జంతువుల వలన అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందుతాడు. ఇతను తనను చంపేవాడు పుట్టడని, తనకు చావే లేదని విర్రవీగుతూ ఇహ పరలోకాలపై దాడులు చేస్తాడు. దైవరాధన మాని తననే పూజించాలని శాసిస్తాడు. అంతటి రాక్షసుడి కడుపున ప్రహ్లాదుడు పుడతాడు. పుట్టుకతోనే అతను విష్ణు భక్తుడు. నిత్యం విష్ణువుని ఆరాధిస్తుంటే హిరణ్యకశిపుడు చూసి ఓర్వలేకపోతాడు. దైవరాధన మానేవాలని కుమారుణ్ణి పలుమార్లు హెచ్చరించిన ప్రహ్లాదుడు వినడు. ఆఖరికి కొడుకుని చంపాలని నిర్ణయించుకుంటాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారుతుంది. ఎత్తైన కొండలపై నుంచి పడేసినా ఏమీ కాదు. ఏనుగులచే తొక్కించిన చీమంత గాయం కూడా అవ్వదు. ఎందుకంటే ప్రహ్లాదుడు విష్ణువుని స్మరిస్తూ ఉంటాడు. ఇంకా ఆఖరికి తన సోదరి అయిన హోలికకు మంటల్లో కాలిని సాలువ ఒకటి ఇచ్చి అగ్నిలో కూర్చోబెడతాడు. ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చోవాలని ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక సాలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది. ఆ సాలువ ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎలాంటి హాని జరగదు. అలా హోలిక అనే రాక్షసి మంటలకు ఆహుతై మరణించిన రోజునే హోలీ పండుగను జరుపుకుంటున్నాం. అదే రోజున హోలికా దహన్ పేరిట ఓ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక హోలికా మరణం తర్వాత హిరణ్యకశిపుణ్ణి విష్ణుమూర్తి ఏ అవతారంలో వధించారో అందరికీ తెలిసిందే. ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతివియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హేమంతువుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు. దీంతో పార్వతీదేవిపై పరమేశ్వరుడు దృష్టి నిలిచేలా చేయమని మన్మధుణ్ణి సాయం తీసుకుంటారు. మన్మధుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగిస్తాడు. తపోభంగంతో తీవ్ర ఆగ్ర ప్రవేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. అలా కోరికలు దశింప చేసిన రోజు కావడం వల్ల ఆ రోజుని కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు. శివ పురాణాల ప్రకారం పరమశివుడు అన్నిటిని వదిలి తన ధ్యానంలోనే సమాధి అవుతాడు. దీనికి ఆందోళన చెందిన పార్వతీదేవి ప్రేమదేవుడైన కాముడిని సహాయం కోరుతుంది. దీంతో కాముడు శివుడిపై మన్మధ బాణం విసురుతాడు. ధ్యానం విచ్ఛిన్నం అవడంతో శివుడు కోపాద్రకుడై కాముడిపై మూడో కన్ను తెరుస్తాడు. దీంతో కాముడు భస్మం అవుతాడు. అయితే కాముడి భార్య రతిదేవి కఠోర దీక్ష చేసి శివుణ్ణి శరణ కోరగా శివుడు కామదేవుణ్ణి క్షమించి అతని తన దైవిక రూపానికి తిరిగి ఇస్తాడు. ఇది ఫాల్గుణ పౌర్ణమి గడియల్లోనే జరుగుతుంది. అన్ని వేళలా కామం తగదని హోలీకి ఒక రోజు ముందు కామదహనం నిర్వహిస్తారు. ఆ మర్నాడు హోలీ వేడుకలు జరుపుకుంటారు. దేశంలో దోలోత్సవం లేదా దోలికోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు పూలు జల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లజల్లుతాయని నమ్ముతారు. డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలకృష్ణుణ్ణి ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం జరుపుకుంటారు. ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాల్లో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెప్తుంటారు. భాగవత పురాణం ప్రకారం రాధాకృష్ణుల దైవిక ప్రేమకు చిహ్నంగా హోలీ పండుగ పుట్టుక జరిగినట్లు ఉంది. పురాణ కథల ప్రకారం శ్రీకృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు శ్రీకృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ గురించి చెబుతాడు. రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది. ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద తల్లి బదులిస్తూ రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పుయ్యమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలవుతుంది. అప్పటి నుంచి అందరూ బృందావనం, మధుర, నందిగావ్ ప్రాంతాల ప్రజలు హోలీ సంబరాలు జరుపుకోవడం ప్రారంభించారు. ఇదే కథ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని బర్సానా పట్టణంలో లత్మార్ హోలీ పేరుతో వేడుకలు జరుగుతాయి. హోలీ సందర్భంగా ఇక్కడి మహిళలు పురుషులను కర్రలతో వెంబడిస్తూ వారిని రెచ్చగొట్టే విధంగా పాటలు పాడతారు. బర్సానా అనేది రాధ సస్వలం. తల్లి యశోద మాట విని శ్రీకృష్ణుడు అతని స్నేహితులతో కలిసి రాధ వద్దకు వస్తారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రాధకు అతడి స్నేహితులు అక్కడ గోపికలకు రంగులు పూస్తారు. దీంతో వారు వీరిని కర్రలతో వెంబడిస్తారు. ఇదే సాంప్రదాయం ప్రతి హోలీకి కొనసాగుతుంది. బృందావన్ మధురలో ఫులోన్ కి హోలీ పేరుతో పండుగ జరుగుతుంది. హోలీ పండుగను జరుపుకోవడానికి రంగు
రంగుల బదులుగా పువ్వులు ఉపయోగిస్తారు. ఈ రంగుల పండుగను ఉత్తరప్రదేశ్ లోని మధుర, బర్సానా, నందిగామ పరిసర ప్రాంతాల్లో వసంత పంచమి నుండి ప్రారంభిస్తారు. ఈ పండుగ దాదాపు 40 రోజుల వరకు కొనసాగుతుంది. మధుర చుట్టుపక్కల గ్రామాల్లో జరుపుకునే హోలీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వేడుకలను చూసేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. కృతయుగంలో రఘునాథుడు అనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లల్ని బాధిస్తుందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా ఫాల్గుణ పూర్ణమి రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రి వేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు తెలుపుతుంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుండి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుండి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతాయనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, పువ్వులు ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం మొదగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను జల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుంది అని అర్థం. ఈ హోలీ పండుగ చలికాలానికి వీల్కోలు చెప్పి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో పంట పొలాలన్నీ కొత్త పంటలతో నిండిపోతాయి. ఈ పండుగ వేళ రైతుల ఇంట ఆనందం వెలవెరుస్తుంది. ఈ కారణంగానే హోలీని వసంత మహోత్సవం లేదా కామ మహోత్సవం అని అంటారు. హోలీ పండుగ వేళ ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రంగులను కల్తీ లేకుండా తయారు చేస్తారు. అందుకే ప్రత్యేకంగా సహజమైన పువ్వులతో ఈ రంగులను తయారు చేస్తారు. రాధారాణి గ్రామమైన బర్సానాలో ఈ పూల హోలీ, రంగుల హోలీ ప్రారంభమవుతుంది. హోలీ రోజున పూజ చేస్తారు. చెడుని పారద్రోలి మంచికి స్వాగతం పలుకుతుందని ప్రజల నమ్మకం. హోలికా దహన పూజ చేసేందుకు చెక్క కుప్ప చుట్టూ పత్తి దారాన్ని 3 లేదా 7 సార్లు చుట్టాలి. ఆ తర్వాత దానిపై గంగాజలం, పువ్వులు, వెర్మలైన్ జల్లుతారు. జపమాల, కుంకుమ, అక్షతే, బతాసే, పసుపు, గులాబీ రంగు, కొబ్బరికాయలను ఉపయోగించి నిర్మిస్తారు. దాన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఆ తర్వాత రంగులతో హోలీకి స్వాగతం పలుకుతారు. అంతేకాకుండా నోటిని తీపి చేసుకునేందుకు ప్రత్యేకంగా వంటలను కూడా చేసుకుంటారు. మీరు కూడా చెడుని, బాధను వదిలేసి హోలీని జరుపుకోండి. హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఆచార్య సంప్రదాయాలే కాకుండా ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు కనుక ప్రకృతి సహసిద్ధమైన రంగులు జల్లుకుంటే అవి ఆరోగ్యానికి, మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బజార్లో దొరికే కృత్రిమ రసాయనాలు కలిపిన రంగులు జల్లుకుంటే మాత్రం హాని తప్పదు. ప్రస్తుతం బజార్లో దొరికే సింథటిక్ రంగులు వాడితే అవి కళ్ళకు, చర్మానికి కీడు చేస్తాయి. ప్రకృతి సిద్ధమైన మొదగా బంతిపూలు, బంతి ఆకులు, బచ్చని ఆకులు, బీట్రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కలు, పసుపు, ఎర్రచందనం, సింధూరం, గోరింటాకు లాంటి సహసిద్ధమైన వాటితో రంగులు తయారు చేసుకొని వాటిని చల్లుకొని హోలీ సంబరాలు జరుపుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, ఆనందానికి ఆనందం లభిస్తుంది. ఈ హోలీని సహసిద్ధమైన రంగులతో జరుపుకుందాం. పర్యావరణానికి మేలు చేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.